వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారి సంచలన వ్యాఖ్యలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్లపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలో ఒక భాగం. ప్రజలకు ఏం మంచి చేయాలన్నా వారే కీలకం. అలాంటి వర్గానికి కూడా 1వ తేదీనే జీతాలు అందించాం. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా పెన్షన్లు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, సమస్యలు ఎన్ని ఉన్నా సరే 5,300 కోట్ల రూపాయలు విడుదల చేసి వారికి చెల్లించాల్సిన జీతాలు మరియు పెన్షన్లను 1వ తేదీనే చెల్లించాం. ఇక రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారుల పాత్ర ఎంతో కీలకం. ఉద్యోగులతో పని చేయించుకోవడమే కాదు, వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతనిచ్చి వారికి గౌరవం ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కలిసి పని చేద్దాం, రాష్ట్ర భవిష్యత్తును మారుద్దాం అని ఈ సందర్భంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం, విజయవాడ ఈస్ట్ ట్రెజరీ పరిధిలోని పెన్షన్లు అయితే యూనియన్ బ్యాంక్ పరిధిలోని పెన్షన్లు జమ అయ్యాయని మన మిత్రులు కామెంట్ సెక్షన్ తెలియజేస్తున్నారు. అదేవిధంగా మై పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ ది మంత్ ఆఫ్ జూలై 2024 అని మనకి ఇక్కడ కోవూరు ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మన పెన్షనర్ అయితే మిత్రులైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడ ఎస్టీఓ పరిధిలో ఒకే బిల్లులో కొంతమందికి పెన్షన్లు పడ్డాయి, నాకు పడలేదు, తెలియజేయగలరని చెప్పి మన మిత్రులు అడిగారు. దీనికి కారణం కేవలం టెక్నికల్ సమస్యల వల్లే ఆ విధంగా జరిగి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, కుప్పం పెన్షన్ పడలేదు అని చెప్పి అడుగుతున్నారు. దాదాపు ఇవన్నీ కూడా మనకి నిన్న సాయంత్రం నుంచి అయితే ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా నిన్న రాత్రి 8 గంటల నుంచి మొదలుకొని దాదాపుగా రాత్రిలోపుగా ఒక 20 నుంచి 25% అయితే జమ అయినాయి. మిగతా వారికి ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయి. అయితే ఎక్కువ మంది మన మిత్రులు తెలియజేసింది ఏమనగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న వారికి జమ అవుతున్నట్లయితే మన మిత్రులు కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.